ఇక శ్రీరామ్ నగర్ కాలనీలో 60 ఫీట్ల రోడ్డు ఆక్రమణ చేశారు. ఇక దీన్ని కాలనీలో అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 60 ఫీట్ల రోడ్డుపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్న మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు అందింది. ఇక కాలనీవాసి బీజేపీ మండల మహిళా అధ్యక్షురాలు గండెటి గాయత్రి గౌడ్ ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మళ్ళీ రేపు వీళ్ళే బయటకు వచ్చి అంటారు, మా కాలనీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో మొత్తం పార్కింగ్ సమస్య ఉంది, అసలు మాకు ఆ రోడ్డు సరిపోవట్లేదు అని వీళ్ళే వచ్చి మళ్ళా బయట మాట్లాడతారు. రేపు ధర్నా నిరసనను కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మరి దానికి అసలు కబ్జా చేసింది ఎవడు? ఆ రోడ్డుని కబ్జా చేసి మెట్లు, ఇల్లులు, లేకపోతే ఇంకా ఏదో డబ్బాలు, పాన్ షాపులు ఇట్లాంటివన్నీ పెట్టుకున్నది ఎవరు? అయ్యో, ఇంకా దీనిపైన ఏంది నడకదారిని ఆక్రమించి జాలీలు కూడా నిర్మించారంట. రోడ్డుపై కారు షెడ్లు వేసారు. మీ అయ్యా జాయి రాది రోడ్డు పైన కార్ షెడ్లు వేసుకోనీకి? నువ్వు రోడ్డు మీద కారు పెట్టుడే ఎక్కువ అంటే నువ్వు దానికి కార్ షెడ్ సపరేట్ వేసి నువ్వు కార్ పార్కింగ్ చేసుకో. ఇంకా ఇంట్లోకి తీసుకోవరా సపరేట్, కానీ ఇంట్లోకి తీసుకుపోయి కింద పెట్టుకోవచ్చు కదా. లేకపోతే అంతంత బిల్డింగ్లు అంతంత పైసలు పెట్టి కార్లు కొని అంతంత 4-5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ పెట్టుకోవచ్చు కదా, లేకుంటే -1 -2లో పార్కింగ్లు కట్టుకోవచ్చు కదా. మీకు అది మీకు ఇష్టం ఉండదు, అది మీకు వద్దు. ఎంతసేపు బయట ఎందుకు దానికి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో లేకుంటే -1లో పార్కింగ్ కోసం సపరేట్ కట్టాలంటే దానికి మళ్ళీ 50 లక్షల కోటి రూపాయల పైన అయిపోతుంది ఖర్చు. ఈడైతే బయట రోడ్డు మీద ఉంటుంది మంచిగా ఒక షెడ్ వేసినామంటే మనల్ని అడిగేటోడు ఉండడు, చేసేటోడు ఉండడు, మన అయ్యే జాగిరైనా రోడ్డు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ.